జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు చేస్తూ అదరగొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. విడుదలైన రోజు నుంచి హనుమాన్ సినిమాకు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. పెయిడ్ ప్రీమియర్స్, సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ఆకాశానికి ఎత్తారు. ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపించారు. గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ సినిమాల్లో అన్నింటికల్లా ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది హనుమాన్. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న హనుమాన్ మూవీ ఓటీటీ విడుదల తేదీ ఆసక్తికరంగా మారింది. హనుమాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ G5 సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను G5 సంస్థ మొత్తంగా ₹16 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం థియేట్రికల్ రన్ అయిన 3 వారాల తర్వాత హనుమాన్ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సింది. కానీ థియేట్రికల్ రన్ను 55 రోజులు పొడిగించారని టాక్ వస్తోంది. 55 రోజుల తర్వాత G5 ఓటీటీలోకి హనుమాన్ మూవీని రిలీజ్ చేయనున్నారు. మార్చి 2వ వారంలో G5లో హనుమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా ఓ న్యూస్ వచ్చింది.